రెడీ 1 2 3 మీకు మైక్ లేదా స్టార్ట్ యుద్ధాలు చేశారు కవితలు రాశారు కథలు రాశారు ప్రేమలో ఇవన్నీ కూడా తప్పులేదు కానీ ప్రేమ కోసం కాకుండా కూడా ఆధిపత్యం కోసం యుద్ధాలు జరిగాయి అమెరికా జపాన్ మధ్య ఆ రోజు జరిగినటువంటి ఆ న్యూక్లియర్ బాంబు మన హీరోషిమా నాగసాకి మీద వేశారు ఆధిపత్యం కోరు కోసం జరిగినటువంటి ఆ ప్రదేశం మనం ఇప్పుడు చూడబోతాం మరికొద్ది నిమిషాల్లో మేము ఇప్పుడు ఫుకుఓకాలో ఉన్నాము ఇక్కడ నుంచి ఒక 4-5 గంటలు హీరోషిమాకి బస్సు ప్రయాణం యాక్చువల్గా బుల్లెట్ ట్రైన్లో కూడా వెళ్ళొచ్చు కానీ బుల్లెట్ ట్రైన్ మామూలుగా రెగ్యులర్ కాస్ట్ కంటే ఒక 4,000 ఎక్కువ ఉన్నాయి ఎందు బుల్లెట్ ట్రైన్లో అయితే 6,000-7,000 ఎక్కువ ఉన్నాయి మన బస్సులో అయితే 2,000 ఎక్కువ బుల్లెట్ ట్రైన్లో 1 గంట ప్రయాణం కాకపోతే బస్సులో అయితే 4 గంటలు సందడిగా ప్రయాణం అది చూసి ఈరోజు మన హీరోషిమా చూద్దాం మనం ఎలా ఉంటుంది థ్యాంక్ యూまたは4列でお並びください。特急列車につきましては足元の青い線に沿って2列でお並びください。またホームご移動の際は走らず歩いて通行いただきますようお願いいたします。ホームの混雑緩和と安全確保へのご理解とご協力をお願いいたします。ఆరెంజ్ స్టార్టింగ్ ఇదైతే ఓకే 8 ఉంది నెక్స్ట్ 10 minutes ఉంది野方行きです。次は吉塚です。The next station is Yoshisuka. శ్రీకాకుళంలో 14 రోజులు
స్వామి త్రివేంద్రంలో ఎలాగైతే పౌలింపు సేవలో పడుకొని ఉంటాడో అలాగే ఒక్కొక్క సిటీ జపాన్లో ఈ బుద్ధుడు ప్రశాంతంగా నిద్రపోతూ పౌలింపు సేవలో కనిపిస్తుండు. నెల్లూరు రంగనాయకుల స్వామి కూడా నెల్లూరు రంగనాయక స్వామి కూడా ఇదే పరిస్థితిలో అంతే. తలపగిరి బాగున్నా ఎంత సుమారుగా ఒక 60 feet ఉంటాడు విగ్రహం. ఒక రౌండ్ తీసుకున్నాను చుట్టూ. నువ్వు తిరగన్నా అంతేనా? ఓకే, విగ్రహం తీసేసా. సరస్వతి బుద్ధుడి గుడి చూసాము. ఫుకుఓకా నుండి ఒక ట్రైన్ జర్నీ అనమాట, 1.5 hour ట్రైన్ జర్నీ. మళ్ళీ ఇప్పుడు వెళ్ళిపోయి మధ్యాహ్నం 3:30కి హిరోషిమాకి బస్సు టికెట్ తీసుకున్నాం. ఇక్కడ బస్సులో 4 గంటలు పడుతుంది. అదే ట్రైన్ బుల్లెట్ ట్రైన్ అయితే 1 hour వెళ్ళిపోవచ్చు. బుల్లెట్ ట్రైన్ టికెట్ ఎక్కువ ఉంది. ఆల్రెడీ ఒకరోజు బుల్లెట్ ట్రైన్ చివరి రోజు ఉందన్నమాట టోక్యోకి. సో అందుకని చెప్పి దీంట్లో ఇప్పుడు మామూలుగా నడుచుకుంటూ వెళ్తున్నాం. జగవంత కుటుంబం నాది ఏకాకి జీవిస్తున్నా. విమానం కూడా వెళ్తాం పైన. ఓకే ఓకే. శ్రీగారితో మీతో ఫోటో తీసుకున్నాను. శ్రీగారితో ఫోటో తీసి అమెరికన్ మన వీడియో తీస్తారు. మీరు ఒక్క పక్క
శుభ్రంగా అన్నీ సరిపోయేది తినడానికి